కొంతమంది చదువు కోసం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి చెప్పండి, ఒకసారి స్టడీ చేయండి. ఇప్పటికే మన భూములు కొట్టేస్తున్నాడు, మన ఆస్తులు కొట్టేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఆవ భూములు ఉన్నాయి, జ్ఞాపకం ఉందమ్మా మీకు అందరికీ? ఇక్కడ ఆవ భూములు మొత్తం మీరు చూస్తే, ఆవ భూములు చూస్తే 10 లక్షలు కూడా చేయని భూమిని 40 లక్షల రూపాయలకు రిజిస్టర్ చేశారు. 600 కోట్ల రూపాయలు కుంభకోణం ఎవరు చేశారంటే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు చేశారు. చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. నివాస యోగ్యమవునా? ఆడ ఇళ్లు కట్టుకునే అవకాశాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రజాధనాన్ని ఆరతి కర్పూరం మరుగ మింగేస్తున్నారు దుర్మార్గులు. ఇవన్నీ ఎంక్వైరీలు జరుగుతాయి, వీళ్ళు అంతు తేలుస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టిట్కో ఇండ్లు 6,200 ఇండ్లు కట్టాం. రంగులు వేసుకున్నారు కానీ రంగులు పిచ్చోడు, ఇల్లు మాత్రం పూర్తి చేయాలా? చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకుంటే ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన మట్టి కుంభకోణం, పోలవరం కాలువలు మనం దోవితే కాలువల పక్కన గట్లో ఉండి మట్టిని దొంగ వ్యాపారం చేసుకుని పోలవరం కాలువలకు కూడా గండిపడే పరిస్థితి, రక్షణ లేని పరిస్థితి చేసే పరిస్థితికి వచ్చాడు. పర్యావరణానికి ముప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే రాజమండ్రి కేంద్రంగా ఇసుక కుంభకోణం ర్యాంపులు పెట్టి దోచేస్తున్నారు. ఏంటి అన్యాయం? నేను వచ్చి చూశాను, అడిగాను, రీచ్ల దగ్గరకు వచ్చి చూపించాను. ఈ రీచ్ ఎవరున్నారో రమ్మన్నాను, ఒక్కడు కూడా రాలా, అక్కడికి పారిపోయారు. అంటే పర్మిషన్ కూడా లేదు, టెండర్ కూడా పిలవలేదు. ఇల్లీగల్గా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇసుకను కూడా భోంచేస్తున్నారు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కాల. ఇసుక కుంభకోణం, భూముల కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇంకో పక్క ఎక్కడికక్కడ భూగర్భ ఖనిజ సంపద అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ రాజమండ్రిలో మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వీళ్ళు తిరిగిన డబ్బుల్ని కక్కిస్తాం, దోషుల్ని కఠినంగా శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, రీల్స్ మాస్టర్. పార్లమెంట్లో ఏమీ మాట్లాడు, సోషల్ మీడియాలో మాత్రం రీల్స్ పెడతానే ఉంటాడు. అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు మీ దగ్గర, అడిగి పూలు చల్లించుకుంటాడు, మళ్ళా వీడియో తీసి మళ్ళా రీల్స్ పెడతా ఉంటాడు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళంటే ప్రజలను అమాయకులు చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన చూసిన తర్వాత నీ రీల్స్ చూసి అలసిపోయాం కాబట్టి నువ్వు ఎంపీగా పనికిరావు, ఎమ్మెల్యేగా బొమ్మను ఒక తన్ను దాన్ని రాజమండ్రిలో పడేశారు. ఇతను ఎక్కడ ఏ పని జరిగినా 15% కమిషన్ ఇవ్వాల్సింది. వాటా, నేను కమిషన్ అన్నా, నువ్వు వాటా అన్నావు. ఆవ భూముల కుంభకోణంలో ఈయన వాటా 150 కోట్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి మహానాయకుడు ఇంకొక ఆయన అనపర్తిలో ఉన్నాడు, ఆయన గ్రావల్ రెడ్డి. ఆయన పనే గ్రావల్ మొత్తం దువ్వేయడం, ఆయన సతీమణికి కూడా ఇదే పని. ఎమ్మెల్యే అనుచరులు కాపవరం, దొంతమూరులో అక్రమ తవ్వకాల్లో కోట్లు సంపాదించారు. తోడల్లుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అందులో ఒక 30 కోట్లు కొట్టేశాడు. అక్కడుండే మన ఇన్ఛార్జ్ అయితే కొట్లాడుతూనే ఉన్నాడు, గ్రావెల్ మాత్రం ఆపలేకపోయాడు. కేసులు మాత్రం ఉన్నాయి, కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చాడు. ఇది న్యాయం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. ఇంకో పక్క రాజానగరం జక్కంపూడి రాజా బ్లేడ్ బ్యాచ్ లీడరు. ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉన్నా ఆయన ఉంటాడు అక్కడ.
ఆయన ఒక పెద్ద నాయకుడు. పేదల ఇళ్ల స్థలాల్లో 5 లక్షల భూమి 45 లక్షల రూపాయలు రిజిస్టర్ చేస్తాడు. 5 లక్షలకు కొంటాడు, 45 లక్షలకు అమ్మతాడు. గొప్ప నాయకుడు. నామవారం, కొత్త తుంగపాడు, మునగాళ్ళ కొండలు కూడా కరిగిపోతున్నాయి. మహాగణుడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయన భోజనమే ఇసుక, లేకుంటే గ్రావెలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. నిడదవల్లో ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసులు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, వసూళ్లన్నీ ఆయనవే. బకాసుల మాదిరిగా మట్టి ఇసుక మొత్తం పోంచేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. పక్కనే కొవ్వూరులో ఒక మంత్రి ఉంది. పాపం ఇప్పుడు ఆ మంత్రిని కొవ్వూరు నుంచి ఒక పుష్ ఇచ్చి గోపాలపురానికి తరివేశారు. ఆవిడ పంగిడి కుమారదేవంలో ఇసుక, మట్టి, ఎర్రమట్టి అంతా ఆవిడ మొనోపలి. ప్రతి 100 మీటర్లకు ఇష్టారాజ్యంగా ఇసుక ర్యాంపులు పెట్టింది. బ్రహ్మాండమైన వ్యాపారం. గోదావరి మాత్రం ఎప్పుడు దిగిపోతుందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం బాగుపడే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక దళిత నాయకుడు, ఒక యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళంతా ఆందోళన చేశారు. ఈవిడికి ఇప్పుడు సీటు పోయింది. గోపాలపురం తరివేశారు. గోపాలపురంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన తలారి వెంకట్రావు. గ్రూప్ తగాదాల్లో సొంత పార్టీ కార్యకర్తలనే బలి తీసుకున్నాడు. గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేశారు. ఆయన చూస్తే ఇప్పుడు ఆయన సీటు కూడా పోయి ఇప్పుడు నేరుగా ఆయన కొవ్వూరుకి, ఈవిడ గోపాలపురానికి స్వాపింగ్ పెట్టారు. ఇక్కడ చెత్త అక్కడ బంగారం, అక్కడ చెత్త ఇక్కడ బంగారం. మీరు నమ్మాలి కదా. అదే కణికట్టు అంటారు. ఒకప్పుడు నేను చూసేవాడిని చిన్నప్పుడు, ఊర్లోకి వచ్చేవాడు. ఇప్పుడే చూస్తా ఉండంటాడు. గుడ్డు పొదిగిందంటాడు, పిల్ల వచ్చిందంటాడు, అదిగో ఎగిరిపోతాను చూడమంటాడు, నువ్వు కాదంటే చూడు అంటాడు. అదే కణికట్టు, అదే జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసే కణికట్టుని మనం ఆమోదించాలా. నేను చెప్పా జగన్మాయ, మా తమ్ముడు చెప్తాడు జగన్మాయ అంటే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారో ఆలోచించమని కోరుకుంటూ నేను ఒకటే మీకు చెప్తున్నా, ఈ గోదావరి తీరాన మనం ఉన్నాం. నేనే గోదావరి పుష్కరాలు పెట్టి ఈ రాజమండ్రిని బ్రహ్మాండమైన టూరిజం హబ్గా తయారు చేయాలనుకున్నాం. దానికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా మళ్ళీ చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ధాన్యం రైతులు ఇక్కట్లు తొలగిస్తాం, అక్వా రైతులను ఆదుకుంటాం. రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి. రోడ్డు మీదనే డెలివరీ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. నేను ఆ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం. అందరికీ ఉపాధిస్తాం. పంట కాలువల్ని ఆధునీకరణ చేస్తాం. అందుకే నేను అడుగుతున్నా, ఈరోజు యొక్క కలియుగ భస్మాసుడు ఉన్నాడు. మీరందరూ ఆ రోజు మీ నెత్తిన చేయబెడితే, బుగ్గలు చేయబెట్టి ఇది చేస్తే మీరందరూ ఐసైపి ఓట్లు వేసేశారు, వరమిచ్చారు. బోలా శంకరుడు మారిగా ఓట్లన్నీ మీరేసి వరమిచ్చి ఈరోజు కలియుగ భస్మాసురుని తయారు చేశారు. 5 ఏళ్లు ఈ భస్మాసురుడు ఎవరి తలపైన చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోయే పరిస్థితికి వచ్చారు. నేను కూడా బాధితుడినే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. వేదిక పైన అందరం బాధితులమే. వేదిక పైన మీరు బాధితులే. రాష్ట్రంలో 5 కోట్ల మంది బాధితులమే. 5 ఏళ్లు మనకు దారి దొరకలా. నిన్ననే మీరు చూస్తే మా జయదేవ లాంటి వ్యక్తి, బ్రహ్మాండంగా పోరాడిన వ్యక్తి, నాకు రాజకీయాలు వద్దు, కొంత సమయం విరామం కావాలని విశ్రాంతి తీసుకొచ్చే పరిస్థితి వచ్చాడంటే ఈ సైకో దెబ్బకి అందరూ పారిపోతున్నారు. అందుకే అడుగుతున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బానిస జీవితాలకు